శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పేరు ప్రమాదం తప్పింది. సింగనమల నియోజకవర్గం సి బండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. టిప్పర్ కారు పైకి వేగంగా దూసుకొచ్చింది. కారు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. ప్రకాష్ రెడ్డి క్షేమంగా బయటపడడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మనవరాలి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. తోపుదుర్తికి వరదరాజుల రెడ్డి అత్యంత దగ్గర బంధువు. ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్ గా ఆయన బయటపడినట్లుగా తెలుస్తోంది. ఇది పెను ప్రమాదం తప్పినట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఒక పెను ప్రమాదం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటపడ్డట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి? వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నాయి దీనిపై? రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. అయితే ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి మేనల్లుడు అవుతాడు, వరదరాజుల రెడ్డి మేనమామ అవుతాడు. ఆయన ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే కదా. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మనవరాలి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ప్రొద్దుటూరు నుంచి తిరిగి అనంతపురం వెళ్తున్న సమయంలో అనంతపురం జిల్లా సింగమల నియోజకవర్గం సి బండ్లపల్ల వద్ద రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో ఒక టిప్పర్ వేగంగా దూసుకురావడంతో ఈ డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం తప్పింది. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ప్రమాదం తప్పడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక భారీ ప్రమాదం నుంచి మాజీ ఎమ్మెల్యే తప్పించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో అత్యంత బలమైన కుటుంబం తోపుదుర్తి కుటుంబం. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ఇటు తన మేనమామ వరదరాజు రెడ్డి మనవరాలి నిశ్చితార్థ వేడుక హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అయితే భారీ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. ఇక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, అదే విధంగా ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయం మరోపక్క తన ఫార్చునర్ కారుకు ఇటీవలే కొత్త టైర్లు బిగించడం కూడా ఈ ప్రమాదం నుంచి ఆయన సేఫ్ గా బయటపడేస్తాయి స్పష్టమైన సమాచారం అందుతుంది. అయితే ఒక భారీ ప్రమాదం నుంచి పెను ప్రమాదం నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తప్పించుకున్నారంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. ఎస్, వైసీపీ శ్రేణులు కూడా ఒకంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది కదా. స్వల్ప గాయాలేమైనా అయ్యాయా మా నేతకని కూడా అక్కడ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు దీని మీద? ప్రస్తుతం ఆ స్వల్ప గాయాలు ఏమైనా అయ్యాయా? ఆయన్ని చికిత్స నిమిత్తం ఏమైనా తరలిస్తూ ఉన్నారా, లేకపోతే ఏంటి దానికి సంబంధించి? మురళి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, టిప్పర్ వేగంగా దూసుకువచ్చి కొట్టిన నేపథ్యంలో కూడా కారు గాలిలోకి లేచింది. అయితే అక్కడ ఉన్న కంకర మీద పడ్డం, ఆయన సేఫ్ గా ప్రమాదం నుంచి బయటపడడం, ఎలాంటి గాయాలు కూడా తగలకపోవడంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు నేతలు కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇటీవల చోటు చేస్తున్న రాజకీయ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్నెస్ ఉండడంతో ఒక కీలక నేతగా అనంతపురం జిల్లాలో కీలక నేతగా తోపుదుర్తి ప్రకాష్ చేస్తున్నారు. అయితే తన కుటుంబ కార్యక్రమం తన సొంత మేనమామ మనవరాలి నిశ్చితార్థ వేడుక హాజరై తిరిగి అనంతపురం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయం తగ్గడంతో వైసీపీ శ్రేణులు గాలి పీల్చుకున్నారు. మరోపక్క నియోజకవర్గంలో ఉన్న అప్పటికప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడున్న స్థానిక ప్రజలు కూడా మందలించడం జరిగింది. అయితే ఇక్కడ పెను ప్రమాదం నుంచి ప్రకాష్ రెడ్డి బయటపడ్డం, రోడ్డు కన్స్ట్రక్షన్ జరగడం, అక్కడ ఉన్న కంకర కూడా ఆయన సేఫ్ గా డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, మరోపక్క ఇటీవల బిగించిన కొత్త టైర్లు కూడా ఆయన భారీ ప్రమాదం నుంచి బయటపడేలాగా చేశాయని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో వైసీపీ నేతలు శ్రేణులు కూడా ఊపిరి పెంచుకున్నారు. మరోపక్క ఆయనకు పరామర్శ వెలువడుతుంది. అయితే ప్రకాష్ రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన ఇంటికి భారీ స్థాయిలో చేరుకున్నారు. ఆయన క్షేమ సమాచారం విచారిస్తున్నా. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు తగలకపోవడం, క్షేమంగా బయటపడడంతో అటు రాప్తాడు ప్రజలు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన అనుచరులు ఫాలోవర్స్ కూడా ఊపిరి పెంచుకున్నారు. మురళి, వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేశాయి. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకి అంకితమైనటువంటి నేతకి ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగేటప్పుడు ఆందోళనకైతే గురయ్యారు. కానీ ఎలాంటి గాయాలు కానీ లేకపోతే ఎలాంటి ప్రమాదం కానీ జరగకపోవడంతో ఊపిరైతే పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు కార్యకర్తలు. సింగనమల నియోజకవర్గం సి బండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం అయితే తప్పింది. టిప్పర్ కారు పైకి వేగంగా దూసుకురావటం, కారు డ్రైవర్ అప్రమత్తంగా
వ్యవహరించడంతో ఆ పెను ప్రమాదం నుంచి అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటపడ్డారు. ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్షేమంగా బయటపడటంతో కూడా దీనికి సంబంధించి శ్రేణులైతే ఊపిరి పీల్చుకున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మనవరాలి నిశ్చితార్థ వేడుకకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరై వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. తోపుదుర్తికి వరదరాజుల రెడ్డి అత్యంత దగ్గరి బంధువు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పడంతో వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కీలకమైనటువంటి నేతలకు కూడా ఆయనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అయితే తెలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అసలు ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? టిప్పర్ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ నేపథ్యంలో ఎలాంటి గాయాలు లేకుండా ఆయన అయితే బయటపడ్డారు ఈ ప్రమాదం నుంచి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? దీనికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఆయన సేఫ్ గా బయటపడడంతో ఊపిరైతే పీల్చుకున్నారు. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్? మురళి, స్థానికంగా జరిగిన ప్రమాదాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు తీసుకెళ్లారు. అయితే ఆయన స్థానికంగా ఉన్న డిఎస్పీని సిఐని ఏదైతే ప్రమాద స్థలాన్ని పంపించారు, అక్కడ జరిగిన వ్యవహార శైలి, అక్కడ ఏం జరిగింది అనే విషయాలు కూడా స్థానిక ప్రజల నుంచి తెలుసుకున్న నేపథ్యంలో మరోపక్క దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, రోడ్డుకు సమీపంలో జరిగిన ఏవైతే నేరుగా టిప్పర్ దూసుకురావడానికి గల కారణాలు ఏంటి, డ్రైవర్ తప్పిదంపై ప్రమాదానికి గల కారణాలపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే పోలీసులు కూడా నేరుగా వెంటనే స్పందించారు. మరోపక్క ఎస్పీ జగదీష్ సూచనతో అక్కడ ఉన్న డిఎస్పీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై గల కారణాలు ఆరాధిస్తున్నారు. మరోపక్క తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా డిఎస్పీ మాట్లాడినట్టు మనకు సమాచారం ఇప్పించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం ఎలా సంభవించింది, ఏదైతే టిప్పర్ దూసుకురావడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన కూడా లోతైన దర్యాప్తు జరుగుతుంది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్దర్ గా సమాచారాన్ని కూడా తెలియజేస్తామంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ జగదీష్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారని ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతానికైతే తోపుదుర్తికి ఇంటి చుట్టూ కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు చేరుకున్నారు. ఆయన ప్రమాద గల కారణాలు క్షేమ సమాచారాలు ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారన్న సమాచారం లభిస్తుంది. జిల్లా స్థాయి నుంచి ఆయన అనుచరులు, నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో కూడా ఆయన పరామర్శ వెళ్ళవేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఒక భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రైట్. పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించడం, దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, పోలీసు ఉన్నతాధికారులు ఇమీడియట్ గా కూడా విచారణ అయితే చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. సంఘటన స్థలం వద్ద ఆ స్థాయిలో పెను ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటి, టిప్పర్ లారీ ఎందుకు ఆ స్థాయిలో వేగంగా దూసుకువచ్చింది, అక్కడ రోడ్డు వర్క్ జరుగుతున్నటువంటి క్రమంలో పక్కన కంకర ఉండటం కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నాయి, లేకపోతే రోడ్డు ఏమైనా స్వల్పంగా చిన్నగా ఉందా, అతి వేగమే ఈ ఘటనకు కారణమా, లేకపోతే అక్కడ వస్తున్నటువంటి తోపుదుర్తి వస్తున్నటువంటి కాన్వాయ్ విషయంలో కావచ్చు, లేకపోతే టిప్పర్ లారీ ఆ స్థాయిలో ఎందుకు వేగంగా వచ్చిందనే దానికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. హుటాహుటిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కాల్ చేయడం, యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, ఆ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి అక్కడికక్కడే ఉన్నతాధికారుల్ని ఆదేశించడం, సంఘటనా స్థలానికి పంపించడం, సో అక్కడ ఏం జరిగిందనేటువంటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెను ప్రమాదం నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటపడ్డారు. సో ఒకంత ఆందోళనకు గురైనటువంటి వైసీపీ శ్రేణులు ఒకంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం నుంచి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. యోగక్షేమాలకు సంబంధించి ఎలా ఉన్నారు, మీకు ఏమైనా గాయాలయ్యాయా, ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటనేది కూడా వాకప్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పాలి.